ఇంకా ఛానల్ డిలీట్ చేస్తున్నా. నన్ను క్షమించండి నేను ఇలా చేస్తున్నందుకు. హలో అండి, మొన్నైతే రీసెంట్గా నేనైతే ఒక ఇన్స్టాగ్రామ్లో రీల్ ఇంకా యూట్యూబ్లో షార్ట్ అయితే అప్లోడ్ చేశాను. ఇంకా దాంట్లో ఒక మాట చెప్తాను చూడండి. నేనైతే అది మీరు నమ్ముతారో నమ్మరో, నేను చెప్పింది వచ్చేసి ముగింపు అని చెప్పింది వచ్చేసి నా ఛానల్కి. అసలు చాలామంది వచ్చేసి చాలా రకాలుగా అనుకున్నారు. అసలు అదైతే కాదనమాట. నేను ఛానల్ కోసము ముగింపు అని చెప్పింది. అది చెప్పడానికి రీజన్ కూడా ఏంద్రా అంటే, ఇంకా ఛానల్ డిలీట్ చేస్తున్నా అని చెప్పేసి, నేను ఎవరేమనుకున్నా నాకు ప్రాబ్లం లేదు అని చెప్పేసి నేను అలా చేసి నేను వీడియో అయితే పెట్టేశాను. ఇంకా నా యూట్యూబ్లో నాకు మోనిటైజేషన్ అయ్యి 3 years అయితే అవుతా ఉంది. ఇంకా ఒక 50K 60K 70K వ్యూస్ వస్తే నాకు వచ్చేసి నా ఫస్ట్ పేమెంట్ అనేది వస్తుంది యూట్యూబ్ నుంచి. ఇంకా నాకు వచ్చేసి నా మైండ్లో అంతా ఏమంటే, ఇంకా వద్దు, నేనైతే ఫిక్స్ అయిపోయినా గట్టిగా. అంతా బాగానే నడుస్తూ ఉన్నింది. కోయిట్కి వెళ్ళాను, కోయిట్లో కూడా మంచి మంచి వీడియోస్ చేస్తూ ఉన్నాను. అది ఇది బాగా నడుస్తూ ఉన్నింది. ఇంకా అక్కడి నుంచి ఇండియాకి వచ్చాను. ఇండియాకి వచ్చి ఇంకా ఆటో తీసుకొని ఆటో తోలుకుంటా అంతా బాగానే ఉన్నింది. అక్కడ ఏదో గొడవలు జరిగిందని చెప్పేసి సౌదీకి వచ్చాను. ఇంకా సౌదీలో కూడా వచ్చేసి సౌదీలో ఏమరా అంటే, ఇంకా ఇండియాలో ఉన్నప్పుడు మా ఫ్రెండ్ కూడా ఉన్నాడు. ఎక్కడ పోయినా వాడితోనే, ఇంకా వాడు నా తోడు ఉండేవాడు. సో ఇక్కడికి వచ్చినాక ఒంటరిగా ఫీల్ అవుతున్నా. నాకు నార్మల్గానే ఒంటరితనం అంటే ఇష్టము. ఇంకా దాంట్లో ఇంకా ఒంటరితనం అయితే అయిపోయినా, నన్ను నేనే దూరం చేసుకునేసిన. ఇలా అయితే అయిపోయింది. ఇంకా నిన్న చాలామంది కమెంట్స్ అయితే పెట్టినారు. నన్ను క్షమించండి, నేనైతే మిమ్మల్ని చాలా బాధ పెట్టాను. నేను నిన్న చాలామంది కమెంట్స్ అయితే పెట్టినారు. ఇంకా ఆ కమెంట్స్ అయితే నేను చదువుతాను, చూడండి మీరే ఎలా పెట్టినారో. చాలామంది సపోర్ట్ చేశారు నాకు. నాతో మాట్లాడే వాళ్ళు, నేనంటే ఎవరికి మాట్లాడను. నేను మా అమ్మతో కూడా మాట్లాడి 1 month పైన అయిపోయింది. నేను అప్పుడప్పుడు కాల్ చేస్తూ ఉంటా, అది కూడా చేయడం లేదు ఈ మధ్య. నాకు ఎవరితో మాట్లాడడం కూడా ఇష్టం లేదు అసలు. సర్లే ఫ్రెండ్స్ వాళ్ళు వీళ్ళు ఉంటారు, వాళ్ళతో అయినా మాట్లాడదామంటే అంటే టైం ఉండదన్నమాట. ఇంకా వాళ్ళు మన కోసం అంత టైం ఇవ్వరు. సో అది ఇది అని చెప్పేసి చాలా మెంటల్లీ ఇదైపోయినాను అనమాట నేను. అందుకే ఫిక్స్ అయిపోయినా ఛానల్ డిలీట్ చేద్దాం అని చెప్పేసి. ఏం చేయాలా చెప్పండి మీరే. కొంతమంది కమెంట్స్ అయితే పెట్టినారు ఇన్స్టాగ్రామ్ రీల్లో. సో నేనైతే కొన్ని కమెంట్స్ చదువుతాను, చూడండి. మ్యాడీ గర్ల్ అంట. ఫస్ట్ యూ బీ స్ట్రాంగ్, డోంట్ వరీ. ఎప్పుడు భయపడకుండా ధైర్యంగా ఉండాలి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సిస్టర్, నేను ట్రై చేస్తున్నా అదే. ఇంకా రుమానా అంజుమ్ అంట. టేక్ ఇట్ ఈజీ బ్రో, కష్టాలు అనేవి మనుషులకి వస్తాయి, అర్థమైందా? దాటుకొని మనం ముందుకు సాగాలి, అప్పుడే విజయం సాధిస్తాం. ఎవరు ఎన్ని అన్నా, ఎవరు ఏమి చేసినా దేవుడు అనేది ఒకడు చూస్తున్నాడు. నీ నీతి నిజాయితీయో నీకు కాపాడుతాయి. ధైర్యంగా ఉండు, దయచేసి పిచ్చి పనులు ఏమి చెయ్యకు. నిన్ను నమ్ముకొని నీ కుటుంబం ఉంది, వాళ్ళ కోసమైనా ఆలోచించు. థ్యాంక్ యూ సిస్టర్, మీరు ఈ కమెంట్ పెట్టినందుకు. నేను వచ్చేసి అసలు ఏం పిచ్చి ఆలోచనలు అంతా నాకేం లేదు. నేనైతే నార్మల్గా నేను ఛానల్ వచ్చేసి డిలీట్ చేద్దామని చెప్పేసి అంత నా బాధ మొత్తం అట్లా ఫ్లోలో చెప్పేశాను నేను నిజంగా. ప్రసాద్ బ్రో అంట. ఏమి చేసుకోవద్దు, అంతా సెట్ అవుతుంది అన్న. నేనేం చేసుకోలేదు. చాలా మంచిగా పెట్టారనమాట ప్రతి ఒక్కరు కమెంట్స్. గివ్ అప్ ఇవ్వద్దు, మంచిగా చెయ్యి, నీ వల్ల అవుతుంది, నువ్వు ఎందుకు గివ్ అప్ ఇస్తున్నావు, అది ఇది అని చెప్పేసి చాలామంది మంచి కమెంట్స్ అయితే పెట్టిండారు. అస్సలు అనుకోలేదు మీరు ఇలా ఇంత మంచి కమెంట్స్ పెడతారని, ఇంత సపోర్ట్ ఇస్తారని. చాలా థ్యాంక్స్ ప్రతి ఒక్కరికి. నేను వచ్చేసి అది ఎందుకో అట్లా అయిపోయింది. ఇంకా ఏం చేయాలా, నేను ఛానల్ డిలీట్ చేద్దామని అనుకుంటున్నా. ఇంకా డిలీట్ చేస్తా.
అదే లాస్ట్ ఒక పెట్టేద్దాం అని చెప్పేసి నేను పెడుతున్నా. సో చూసినారు కదా, మీరు చూపించే ప్రేమ, మీరు పెట్టే కమెంట్స్, మీరు ఇచ్చే సపోర్టు నాకు వచ్చేసి చాలా అయితే చాలా హ్యాపీగా కూడా ఉంది. అంటే చాలా అంటే ఒక మనిషి బాధపడతా ఉంటే ఎట్లా చెప్పాలో, ఎట్లా ఇది చేయాలో అంతా మీకు తెలుసు. అదే చెప్పాను కదా, నాకంటూ ఎవరు లేరు, ఇంకా అంతా మీరే అని చెప్పేసి ఇంకా మీతో షేర్ చేసుకుంటున్నా. ఈరోజు అయితే చాలా అయితే ఓపెన్ అయిపోయినా మీతో. ఇంకా చాలు, ఇది చాలు నాకు, ఇంకా దీనికన్నా మించింది ఏం కావాలా? ఆ? ఇంకా అందుకే నేను ఫిక్స్ అయిపోయిండా ఛానల్ డిలీట్ చేద్దామని చెప్పేసి. నన్ను క్షమించండి, నేను ఏం చేయలేను ఇంకా. నాకు నాకు అట్లా ఉందన్నమాట. కంటెంట్ క్రియేషన్ అంటే ఇంకా నాకు ఇక్కడ కంటెంట్ లేదు, అది ఇది కాదు కానీ, అంటే అలానే, కానీ ఎందుకో నాకొచ్చేసి ఒక పక్క అరే ఇంత కష్టపడినాను, చూసినారు కదా మీరే, నా మానిటైజేషన్ అంతా అయిపోయింది, ఇంకొంచెం ఉంది, ఫస్ట్ పేమెంట్కి దగ్గరలో తీసుకుంటా, ఫస్ట్ పేమెంట్ తీసుకుంటా అన్న సంతోషము. ఇంతలా కష్టపడి ఉంటానో అది మీకే తెలియాలి, మీరే అర్థం చేసుకోవాలి. ఇంకా నా వల్ల అసలు నేను ఏమనుకుంటున్నానో, అసలు ఏమవుతుందో, అసలు అట్లా అయిపోయింది నా పరిస్థితి. ఏం చేయాలా? ఇంకా అదే మీకు చెప్పింది చెప్పాను, నేను మీతో షేర్ చేసుకోవాలనుకున్నా, షేర్ చేసుకున్నా. మీ సపోర్ట్ ఎప్పుడు ఇలానే ఉండాలి. ఇంకా ఇదే మీకు చెప్దామని చెప్పేసి నేను ఈ వీడియో చేయడానికి కారణం కూడా. మీ కమెంట్స్, మీ ఇది చాలా థ్యాంక్స్, మీరు సపోర్ట్ చేసినందుకు చాలా థ్యాంక్స్. నేను ఇదేదో ఇప్పుడు తీసుకున్న డెసిషన్ అయితే కాదు, ఒక 2-3 వీక్స్గా నేను అనుకునిందే. ఒక పక్క అసలు మీ కమెంట్స్ చూసి నాకు పోవాలని లేదు, ఒక పక్క వెళ్ళిపోదాంరా అది ఏందిరా అని చెప్పేసి ఇంకా అట్లా ఉంది నా మైండ్. ఇంకా ఏం చేద్దాం, ఇంకా నా వల్ల నేనైతే ఇంకా ఛానల్ అయితే డిలీట్ చేద్దాం అనుకుంటున్నా. చేస్తాను. పెట్టే ప్రతి కమెంట్ని చదువుతాను. మీరు పెట్టే కమెంట్స్, ప్రతి ఒక్క కమెంట్ నాకైతే చాలా హ్యాపీగా అనిపిస్తూ ఉంది. సో థ్యాంక్స్ మీ అందరికీ, చాలా థ్యాంక్స్. ఇంకోసారి నన్ను క్షమించండి నేను ఇలా చేస్తున్నందుకు.